యాదాద్రి దేవస్థానం పేరు మరలా యాదగిరి గుట్టగా మారబోతోంది. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యాదాద్రి పర్యటన సందర్భంగా ఆలయం పేరును ఇక నుండి యాదగిరి గుట్ట పిలవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా తిరుపతి తరహాలో పాలక మండలి ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గోశాలకు నిధులు కేటాయిస్తామని అధికారులకు తెలియజేశారు. ఇక ప్రభుత్వం యాదాద్రిపై తీసుకున్న నిర్ణయాలపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణలోనే రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. గత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు పలు సూచనలు సలహాలు దేవస్థాన మండలితో చర్చించిన తర్వాత ఆయన ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులుగా యాదాద్రి దేవస్థానాన్ని ఇక నుంచి యాదగిరిగుట్ట దేవస్థానంగా నామకరణం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ఇక అంతేకాకుండా యాదాద్రి పుణ్యక్షేత్రం ఇక యాదగిరిగుట్టగా పిలువబడుతుందని, మరికొద్ది రోజుల్లో తిరుపతి మాదిరిగా యాదాద్రి పుణ్యక్షేత్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి దేవస్థాన మండలిని కూడా ఏర్పాటు చేశామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కేవలం ధర్మకర్తలు మాత్రమే ఉన్నారు. ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి చెందాలన్నా, దేవస్థానానికి మరిన్ని నిధులు రావాలన్నా ఇక్కడ తిరుపతి తరహాలోనే పాలక మండలి ఉన్నట్లయితే యాదాద్రి దేవస్థానానికి కూడా ప్రతి సంవత్సరము కోట్లాది రూపాయల నిధులు ఇక్కడ మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ యొక్క యాదగిరిగుట్ట దేవస్థానం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము ఇక్కడ ఈ యొక్క యాదగిరిగుట్టగా పిలువబడుతున్నటువంటి యొక్క యాదగిరిగుట్టను యాదాద్రిగా నామకరణం చేయడం జరిగింది. యాదాద్రిగా నామకరణం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాత ఆలయాన్ని పునర్నింప చేయడం జరిగింది. దాదాపు 1000 కోట్లతో ఈ యొక్క ఆలయ అభివృద్ధిని చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి మరలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రావడము, మళ్ళీ తిరిగి యాదగిరిగుట్టగా పిలవాలని ఇక్కడ నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దేవస్థాన అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం సమీక్షలు జరుపుతానని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో పాటుపడి ఉందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే యాదాద్రి దేవస్థానం ఇక నుండి యాదగిరిగుట్టగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ యాదాద్రిలో ఉన్నటువంటి గోశాలకు కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇక్కడ గోశాలను కూడా అభివృద్ధి చేస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క యాదగిరిగుట్ట దేవస్థానానికి కొద్ది రోజుల క్రితం వరకు కూడా భక్తులందరూ కూడా గుట్టపైన నిద్రించేవారు. ఏదైతే ఆ యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత గుట్టపైన భక్తులు నిద్రించకుండా కింద ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి యాదాద్రి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము గుట్టపైన కూడా భక్తులందరూ నిద్రించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గోశాల అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వచ్చే భక్తులకు గుట్టపైన నిద్రించే అవకాశం లేదు, కిందనే నిద్రిస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడ నుంచి గుట్టపైన నిద్రిస్తారని చెప్పడము, అదేవిధంగా గోశాల యొక్క అభివృద్ధికి కూడా కోట్లాది రూపాయలు కేటాయిస్తానని చెప్పడం, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే తిరుపతి తరహాలో యాదాద్రి కూడా పాలక మండలి ఏర్పాటు చేశామని చెప్పడంతో రానున్న రోజుల్లో ఈ యొక్క యాదగిరిగుట్ట మరింత అభివృద్ధి చెందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఆలయ కూడా హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులతో పాటు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి యాదగిరిగుట్టగా నామకరణం చేయడము, పాలక మండలిని ఏర్పాటు చేయడము, గోశాలను అభివృద్ధి చేయడము, ప్రతి సంవత్సరం కూడా ఆలయ అభివృద్ధి కోసము నిధులు కేటాయించడము అని రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది యాదాద్రిగుట్ట, అదేవిధంగా యాదాద్రిగా పిలువబడుతున్నటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం నుంచి అందిస్తున్నటువంటి తాజా సమాచారం. కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి.